రైతు ధాన్యం తోలిన తర్వాత ఎప్పుడు డబ్బు పడుతుందో తెలియని పరిస్థితుల్లో గత 5 సంవత్సరాల్లో ఇబ్బంది పడిన సందర్భం మనం చూసాం. ఆ రాక్షస ప్రభుత్వం నుంచి ఆ ముఖ్యమంత్రి ప్లానింగ్ లేకుండా ఆర్బీకేకి వెళ్తే లారీ తెచ్చుకోమంటాడు, లారీ తెచ్చుకుంటే రైస్ మిల్కి వెళ్తుంది, రైస్ మిల్కి వెళ్తే తడిసిపోయిన దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళమంటాడు, లేకపోతే రైస్ మిల్లర్ 25 వెళ్తే దింపుకుంటానంటాడు. అలాంటి పరిస్థితి నుంచి ఈ రోజు కాపాడేందుకు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడింది. దాంట్లో మొట్టమొదటి భాగంగా మరి ఆ రోజు దాదాపుగా అన్ని ధాన్యం తోలిన తర్వాత ఈ రోజు డబ్బులు ఇవ్వకుండా 1674 కోట్లు పెండింగ్ పెట్టి వెళ్ళిపోయినటువంటి పాత మాజీ ముఖ్యమంత్రి చేతగాని పరిపాలనతో అందరూ కూడా రైతు సోదరులు అందరూ కూడా ఇబ్బంది పడ్డారు. పీపీసీ సెంటర్లు ఎప్పుడు ఓపెన్ అవుతాయో తెలుసండి మీకు? ధాన్యం అంతా మిల్లర్స్ కొనుక్కున్న తర్వాత తగ్గించి కొనుక్కున్న తర్వాత పీపీసీ సెంటర్లు ఓపెన్ చేస్తూ ఉంటారు. కాబట్టి దయతో ఈ రోజు అధికారుల్ని మా మంత్రి గారు కూడా సెలవిస్తూ ఉన్నాం, మీరు తప్పనిసరిగా సార్ మీరు అడ్వాన్స్ గా పీపీసీ సెంటర్లు ఓపెన్ చేసి ఒక రైతుని ఇదివరకున్న డైరెక్షన్ మనం మార్చమని చెప్తా ఉన్నాం. ఏదైతే ఆర్బీకే సెంటర్కి వెళ్తే మీకు ఆయన పర్మిషన్ ఇవ్వాలి, ఆయన పర్మిషన్ ఇచ్చిన తర్వాత లారీ ఏళ్ళ తెచ్చుకోవాలి. ఆ లారీ తెచ్చుకున్న తర్వాత ఏ మిల్లు కంటే పాలకొల్లో రైస్ మిల్లులో తీసుకెళ్లి ఏలూరులో రాస్తున్నారండి. కానీ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ చాలా ఎక్కువ అవుతూ ఉన్నాయి. మనం ఇచ్చిన డబ్బుల్లో కూడా కోఆపరేటివ్ సొసైటీ నుంచి మొత్తం రైతుకు చెందకుండా రైతుకు సంబంధించిన డబ్బులన్నీ కూడా పాత గవర్నమెంట్లో అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు అక్కడ ఉన్న అధికారులు అందరూ కలిసి తినేశారు తప్ప రైతుకి ఏది చేరలేదు. కాబట్టి ఇది రైతుకు సంబంధించింది. జిల్లా కలెక్టర్ గారు ఉన్నారు, మా మంత్రి గారు ఉన్నారు, మీరందరికీ రైతుకి న్యాయం చేయండి. పాత సిస్టాన్ని వచ్చి చెప్పి ఈ రోజు ఎలా అయితే మీరు ఎక్కి 2 ఏళ్ళ లోపలనే మొన్న కూడా రైతులు అడుగుతున్నారు, సార్ మేము తోలు చాలా రోజులైంది, ఎప్పుడు డబ్బులు వస్తాయంటే మనోహర్ గారికి కళ్యాణ్ గారికి మన ముఖ్యమంత్రి గారిని కూడా అడిగితే ఎక్కడో చోట అప్పు చేస్తేనే సరే డబ్బులు ఇస్తాం తప్ప రైతు ఇబ్బంది పడే పరిస్థితి లేదు మనోహర్ గారు చెప్పడం. 10 రోజులు ఇస్తానని కూడా ఆయన ముందే చెప్పారు. ఆ ప్రకారం మాట నిలబెట్టుకునేందుకు ఎన్ని అవస్థలు పడినైనా సరే ఈ రోజు మా మంత్రి గారికి అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే మీ పోరాటం ఇవాళ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి మీరు ఏమైనా సరే ఈ శాఖ న్యాయం చేయాలంటే రైతును ఆదుకోవాలని చెప్పి మీ చొరవకి పేరు పేరున మీకు ఉదయపూర్వ నమస్కారం తెలియజేసుకుంటూ మరి రైతులందరూ కూడా ఇంకా చాలా మంది మిత్రులు ఉన్నారు. ఈ సమావేశం ఇచ్చే రైతు సోదరులందరూ కూడా మంచి జరగాలని మంచి జరపాలని ఈ ప్రభుత్వాన్ని అధికారులని అనధికారులని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జై హింద్. ఈనాటి కార్యక్రమానికి విచ్చేసిన మన సోదరిమణి జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి గంటా పద్మశ్రీ ప్రసాద్ గారికి సభాముఖంగా వేదిక మీదకి ఆహ్వానం పలుకుతూ తర్వాత శ్రీ చెర్రి బాలరాజు గారు పోలవరం శాసనసభ్యులు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా ప్రీతమ నాయకులు మనోహర్ గారికి, అలాగే మా తోటి ఎమ్మెల్యేలకి, అలాగే కలెక్టర్ గారికి, ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈరోజు గత ప్రభుత్వంలో రైతులను ఏ విధంగా ఇబ్బంది పెట్టారో మనందరికీ తెలుసు. పండించిన పంటకి సరైన గిట్టుబాటు లేక, కొన్నటువంటి దానికి సకాలంలో డబ్బులు చెల్లించక అనేక ఇబ్బందులు పెట్టారు. కానీ ఇలాంటి మర్చిపోయాను ఎంపీ గారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే రైతుల్ని ఎన్డీఏ కూటమిలో ప్రతి ఒక్కరిని కూడా కాపాడే విధంగా ఏదైతే పాత బకాయిలు ఉన్నాయో సుమారు 674 కోట్ల రూపాయల్ని ఈరోజు చెక్కుల రూపంలో ఇవ్వడానికి ముందుకు వచ్చినటువంటి ప్రభుత్వానికి ముందుగా రైతుల తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే మళ్ళీ సీజన్కి ఇలాంటి పొరపాట్లు జరగకోకుండా తప్పకుండా ఏదైతే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీని రైతులను ఇబ్బంది పెట్టకుండా ముందుకు సాగేటువంటి కార్యక్రమం తప్పకుండా చేస్తామని ప్రతి ఒక్క రైతులకి హామీ ఇస్తున్నాం. అలాగే ముఖ్యంగా రైతులు దేశానికి వెన్నెముక అంటారు. ఈరోజు రైతు ఎన్ని విధాలుగా కష్టపడి ఎరువులుగా అప్పు తీసుకొని, అలాగే విత్తనాలు అప్పు తీసుకొని పండించిన పంటకి సరైన గిట్టుబాటు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. తప్పకుండా ముఖ్యమంత్రి గారు రైతులకు ప్రతి ఒక్కరు కూడా న్యాయం చేసే విధంగా ముందుకు వెళ్తారని కోరుకుంటూ ఈరోజు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా, పెద్దలకి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. అలాగే ఈ సభను ఉద్దేశించి దెండూరు శాసనసభ్యులు శ్రీ చింతమనేని ప్రభాకర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం.